అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నాను చూడండి. నేను స్టిచ్ చేస్తూ నేనేం చేస్తున్నాను అనేదైతే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే ఫస్ట్ మెయిన్‌గా డాట్స్ వేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. అసలు ఒక బయటి వాళ్ళ బట్టలు కుట్టాలి, ఇలా చిన్నగా టైలర్ షాప్ రన్ చేయాలంటే అసలు నిజంగా కూడా చాలా ఓపిక ఉండాలి, చాలా శక్తి ఉండాలనమాట. నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయకండి. అదే ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేస్తాను. నేనైతే కొన్ని రోజుల నుంచి అస్సలు స్టిచ్చింగ్ అనేది సరిగ్గా చేయట్లేదనమాట. అటు ఇటు తిరగడం గ్యాప్ వచ్చింది. ఒక్కసారి గ్యాప్ వచ్చిందంటే ఒక్కరోజు గ్యాప్ తీసుకున్నామంటే 3 డేస్ 4 డేస్ పడుతుంది మళ్ళీ మిషన్ దగ్గరికి రావాలంటే. ఇంకా ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలసలు? ఇప్పుడైతే బాగా పెండింగ్ బట్టలున్నాయన్నమాట మొత్తం. ఇప్పుడు సీజన్ అనేది తక్కువగానే ఉంది. కానీ సీజన్ టైంలో పక్కన పెట్టేస్తాం కదా కుట్టకుండా, వాళ్ళ బట్టలున్నాయన్నమాట. అవన్నీ స్టిచ్ చేసి ఇవ్వాలి. అందరూ ఒక్కొక్కరుగా ఫోన్ చేస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే సీజన్ ఉందని చెప్పేసి కొంచెం సీజన్‌లో ఉన్నాను మీకు మెల్లగా ఇస్తాను ఇప్పుడు అవసరం లేదు కదా అని ఏదో ఒకటి చెప్పి ఆపేసి సీజన్‌లో అర్జెంట్ ఉన్నవి కుట్టించాం. కానీ ఇప్పుడు అలా కాదనమాట. అడిగినవి అడిగినట్టుగా కుట్టిచ్చేసేయాలి. ఎందుకంటే ఇన్ని రోజులు ఆపిన తర్వాత ఇప్పుడు కూడా స్టిచ్ చేసి ఇవ్వలేదనుకోండి, వాళ్ళకి చిరాకొస్తుంది కదా! నేనైతే ఒక నెల 15 రోజుల నుంచి సరిగ్గా కుట్టట్లేదనమాట. ఒకరోజు కుట్టడం, వారం రోజులు ఊరుకోవడం. ఇలా ఉండడం వల్ల వర్క్ అనేది మొత్తం పెండింగ్ పడిపోయిందనమాట. సీజన్‌లో బాగానే స్టిచ్ చేశాను కానీ తర్వాత చిన్న చిన్న పనుల వల్ల బయట తిరగడం వీటన్నిటి వలన పక్కన పెట్టాల్సొచ్చింది. అలా పెట్టకుండా స్టిచ్ చేయాలి. స్టిచ్ చేయాలని అందరం అనుకుంటాం. ఎవరు వాళ్ళు ఎప్పటికప్పుడు స్టిచ్ చేయాలని. కానీ ఎంత అనుకున్నా కూడా ఎంతో కొంత వెనక పెట్టేస్తూనే ఉంటామండి. కొంతమందివైతే మరీ దారుణంగా తిప్పించుకుంటూ ఉంటామనమాట. ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారని అనుకుంటున్నాను. నేను కూడా అంతే అనమాట. ఇప్పుడు కంటిన్యూగా వచ్చే కస్టమర్స్ ఏంటి ఇప్పుడు వాళ్ళకి ఆ ఫంక్షన్‌కి అవసరమైన వరకు స్టిచ్ చేసి ఇవ్వడం, మిగతావన్నీ పక్కన పెట్టేయడం. ఇలా చేసుకుంటూ రావడం వల్ల చాలా బట్టలైతే ఉండిపోయాయి. మళ్ళీ చూస్తే ఇవన్నీ స్టిచ్ చేసే లోపల సీజన్ వచ్చేటట్టుంది. సరే ఇవన్నీ రోజు కొన్ని కొన్ని స్టిచ్ చేద్దామంటే అస్సలు స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్ళాలనిపించట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుందనేది చూస్తే అసలు ఫస్టు మనం ఎక్కడికైనా వెళ్తున్నాము అని అనుకున్నప్పుడు మనం కుట్టగలమా లేదా ఆ టైం వరకి ఎక్కువ రోజులు పడుతుందేమో అని ఆలోచించి బట్టలు తీసుకోవాలన్నమాట. అనుకోకుండా తిరగడం వస్తే మాత్రం నాలాగా ఏమీ చేయలేమన్నమాట. నేను ఎప్పుడు సమ్మర్‌లో ఇంతలా తిరగలేదు కానీ ఈ సంవత్సరం అటు ఇటు ఎక్కువగా తిరగడం వల్ల బట్టలన్నీ పెండింగ్ పడిపోయాయి. ఇంకా ఇప్పుడు అందరూ అడుగుతూ ఉంటే ఇంకా ఆలోచనలో పడిపోయాననమాట. మళ్ళీ స్కూల్ తెరిస్తే సీజన్ స్టార్ట్ అయిపోతుంది. స్కూల్ డ్రెస్‌లు, యూనిఫార్మ్‌లు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా స్టిచ్చింగ్‌కి. ఇంకా అంత లోపల ఎంతో కొంత కంప్లీట్ చేసుకోవాలనైతే స్టార్ట్ అయ్యానండి. చాలా రోజుల తర్వాత 1, 2 గిరాకీలు కుట్టాను. ఇప్పుడు ఈరోజు కుడుతున్నాను. కంటిన్యూగా డే అంతా కూర్చొని ఈ ఎండ వల్ల కుట్టలేకపోతున్నాం అనమాట. సరే కుడదామని ఇంట్రెస్ట్ ఉందని కూర్చుంటే కరెంట్ పోతుంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ టైమ్ టు టైమ్ ఇచ్చేయాలన్నమాట. చాలా బట్టలే ఉన్నాయి కాబట్టి స్టిచ్ చేయాలి. చాలా మంది టైలర్స్‌కి ఇదే పరిస్థితి. పక్కన పెట్టేసినవి ఎంతకీ అయిపోవన్నమాట. ఒక్కరోజైనా ఈరోజు స్టిచ్చింగ్‌కి బట్టలు లేవు అన్నట్టు ఉండాలని అనిపిస్తుంది అప్పుడప్పుడు కానీ అలా ఎప్పుడు జరగదు. మళ్ళీ ఈ పెండింగ్ బట్టలు ఇలాగే ఉన్నాయి. మళ్ళీ కొత్త వస్తూ ఉంటాయన్నమాట. నాకైతే అలాగే జరుగుతుంది. కానీ ఇవన్నీ నేనెలా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను అనేదైతే చెప్తున్నాను చూడండి. ఇంతకుముందు అయితే ఏంటంటే అర్జెంట్ ఉన్న వాళ్ళవి 1, 2 స్టిచ్ చేసి ఇవ్వడం, పక్కన పెట్టేసడం. అలా కాదు. ఇప్పుడు ఒకరివి మొదలు పెట్టామంటే వాళ్ళవి మొత్తం అయిపోయే వరకు ఇంకొకరికి మధ్యలకి తీసుకురాకూడదనమాట. ఎందుకంటే అలా ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి కొంచెం టైం ఇస్తారు మనకు. ఈరోజు రేపు కావాలని ఎవరు అడగరు. కొంచెం టైం ఇస్తారు అన్ సీజన్ కాబట్టి ఇవి డైలీ వేర్‌వి అలా కొంచెం లేట్‌గా తీసుకునేటివి ఉంటాయి కాబట్టి ఒక కస్టమర్ ఈ బట్టలు స్టార్ట్ చేసామంటే పూర్తిగా అయిపోయే వరకు మధ్యలో వేరే వాళ్ళవి తీసుకున్నా కూడా టైం తీసుకోవాలి. మధ్యలో వేరే వాళ్ళవి కుట్టకుండా ఒక్కరోజు కానీ 2 రోజులు కానీ ఒక్కరివే స్టిచ్ చేస్తూ ఉంటే ఎంతో కొంత దగ్గర పడుతుందన్నమాట. వర్క్ అనేది అయిపోతూ వస్తుంది. వాళ్ళవి ఏది పెండింగ్ పెట్టకూడదు. స్టార్ట్ చేసామంటే హుక్స్ దగ్గర నుంచి ఫాల్స్ వరకు ప్రతిదీ క్లియర్ చేసి పెట్టుకుంటే ఒకరివి కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత ఇంకొకరివి. ఫస్టు బల్క్‌లో ఉన్నాయి కుట్టేయడం బెస్ట్ అని చెప్తాను నేను. 1, 2 ఉన్నాయి కుడదాం, తర్వాత ఎక్కువ ఉన్నాయి కుడదామని చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. కొంతమంది 1, 2 ఇస్తూ ఉంటారు కదా! అలా 1, 2 కుట్టేసి తర్వాత ఎక్కువగా ఒక 10 లేదా 5, 6 అలా ఇచ్చిన వాళ్ళవి లాస్ట్‌లో కుడదామనుకుంటారు. అది కరెక్ట్ కాదు. నేను చెప్పేదేంటంటే ఫస్ట్ ఎక్కువగా ఉన్నాయి కుట్టేసి పక్కన పెట్టేసేయండి. అప్పుడు మనకి ఈజీ అవుతుందనమాట. తర్వాత 1, 2 ఉన్న వాళ్ళవి కుట్టుకోవచ్చు. ఏంటంటే మనం ఈ 1, 2 కుడుతుండగానే వాళ్ళు ఒకవేళ ఫోన్ చేసి అడిగారనుకోండి, అవన్నీ మనం కుట్టడానికి మళ్ళీ టెన్షన్ పడిపోవాల్సొస్తుందనమాట. అదే ఈ ఫస్ట్ ఈ ఎక్కువున్నాయి కుట్టేసుకుంటే
ఆ 1, 2 ఉన్న వాళ్ళు ఫోన్ చేసినా 1, 2 ఎంతసేపు కుడతాం, ఒక 2 అవర్స్ లేమా అంటే 3 అవర్స్లో కుట్టేయగలుగుతాం అనమాట. అప్పుడు మనకు వర్క్ అనేది స్పీడ్గా అయిపోతుంది. కొన్ని టెక్నిక్స్ ఉపయోగిస్తే పని అనేది తొందరగా అయిపోతుంది అనమాట. ఇంకా ప్రతిదానికి చూసుకోవాలి ప్లానింగ్గా, అంటే ఏవి కుట్టాలి రేపు, ఏవి స్టిచ్ చేసి ఇవ్వాలన్నట్టుగా చూసుకోవాలి. ఒక టైలర్ షాప్ రన్ చేయాలంటే నేనైతే ఒక్కదాన్నే కుడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నాను అనమాట ఈ మధ్యకాలంలో. ఇంతకుముందు కుట్టే వాళ్ళు ఉండేవాళ్ళు, ఇంకొక అమ్మాయికి ఇంటికి పంపిస్తున్నాను, కానీ తనకు కూడా ఈ మధ్యకాలంలో సరిగ్గా కట్ చేసి పంపించట్లేదు. ఎందుకంటే నాకు వీలు అవ్వట్లేదు కట్ చేయడానికి, అలా ఇబ్బంది అయిపోతుంది. ఏమైనా కట్ చేసినా కూడా నేనే స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు సీజన్ కొంచెం తక్కువగా ఉంది కదా అని చెప్పేసి, మనకు మనీ అనేది అవసరం ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అన్ సీజన్లో మనీ కూడా కరెక్ట్గా రాదండి. మనం కుట్టి పెట్టినా కూడా సరిగ్గా తీసుకెళ్లరనమాట. ఎప్పుడో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. ఇంకైనా కూడా మనం రెడీగా ఉండాలన్నమాట. ఇవన్నీ స్టిచ్ చేసి పెట్టుకుంటే మళ్ళీ సీజన్ స్టార్ట్ అయ్యేసరికి మనం కొత్తవి తీసుకొని కుట్టగలగాలి. అందుకని చెప్తున్నాను అనమాట. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, తీసుకున్నాను, పక్కన పెట్టేశాను, సీజన్ అయిపోయింది, ఇంకా అన్ సీజన్లో కుడదామనే టైంలో అటు ఇటు తిరగడం వల్ల పెండింగ్ పడిపోయాయి మొత్తం. అలా కాకుండా ఉండాలంటే ఇప్పుడు స్టిచ్ చేయాలి, క్లియర్ చేయాలి, ఇవన్నీ అదే పనిలో ఉన్నాను. కానీ కొన్నిసార్లు అసలే కుట్టడానికి ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంటుందన్నమాట. అసలు మిషన్ దగ్గరికి వెళ్ళాలనిపించదు. ఎందుకంటే గ్యాప్ ఇవ్వడం వల్ల. ఈ స్టిచ్చింగ్ అనేది ఎలా ఉంటుందంటే, ప్రతిరోజు ఒక్కరోజు కరెక్ట్గా కూర్చొని కుట్టామా నెక్స్ట్ డే నుంచి కుట్టాలనిపిస్తుంది అనమాట. ఇంకొక రోజు గ్యాప్ ఇచ్చామా నెక్స్ట్ డే కూడా ఒక గ్యాప్, ఏదో ఒక పని పడుతూనే ఉంటుంది. అలా కాకుండా రోజుకి 1, 2 అయినా సరే స్టిచ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా రోజు ఎక్కువగా స్టిచ్ చేయగలరనమాట. ఇంకా నేనైతే కొంచెం అటు ఇటు తిరగడం వల్ల, గ్యాప్ తీసుకోవడం వల్ల, కొంచెం హాలిడేస్ ఉండి పిల్లలు ఇంట్లోనే ఉండడం వల్ల కొంచెం లేట్గా రావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ లేట్గా వచ్చేసరికి ఎండ పడడం, కరెంట్ పోవడం, ఇలాంటిది జరుగుతూ ఉంది. కాబట్టి నేను కొంచెంగా స్టార్ట్ చేశాను. మొత్తానికైతే అన్నీ కంప్లీట్ చేయాలని అయితే డిసైడ్ అయ్యాను అనమాట. రోజుకి కనీసం 7 నుంచి 8 బ్లౌజులు స్టిచ్ చేస్తేనే నేను సీజన్ వరకు ఇవన్నీ క్లియర్ చేయగలుగుతాను. చేస్తానా లేదో కూడా చూస్తాను ఇంకా. కొంతమందికి అసలే కుట్టాలనిపించదు కదా, ఇంట్రెస్ట్ కూడా రాని వాళ్ళు ఏం చేయండి, ఫస్ట్ ముందు రోజు నైట్ ఒక 2 కట్ చేసుకొని పెట్టుకొని ఆ 2 స్టిచ్ చేయండి. ఒకసారి కొంతమంది బిగినర్స్ ఏం చేస్తూ ఉంటారంటే, కుట్టేటప్పుడు ఆ ఒక్క బ్లౌజ్ని 2 రోజులు 3 రోజులు కుడుతూ ఉంటారనమాట. అది కరెక్ట్ కాదు. కూర్చున్నారంటే ఆ బ్లౌజ్ మీకు గంట పడుతుందా, గంటన్నర పడుతుందా, లేదా 2 గంటలు పడుతుందా అనవసరం. అది కంప్లీట్ చేసిన తర్వాతే దాని దగ్గర నుంచి లేవండి. అప్పుడే నెక్స్ట్ డే ఇంట్రెస్ట్ వస్తుంది. అదే కానీ మళ్ళీ లేకపోతే సగం కుట్టేసి పక్కన పెట్టి, ఫ్రంట్ పార్ట్ కుట్టి, రేపు బ్యాక్ పార్ట్ కుట్టి, ఎల్లుండి హ్యాండ్స్ కుడితే మీరు ఎప్పటికీ స్పీడ్గా కుట్టలేరనమాట. అది కరెక్ట్ కాదు. బ్లౌజ్ స్టార్ట్ చేశారా మొత్తం అయిపోయే వరకు స్టిచ్ చేసిన తర్వాత మిషన్ మీద నుంచి లేవాలి. అప్పుడే ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. చాలామంది చేసే మిస్టేక్ ఇంకోటి ఏంటంటే, కట్ చేస్తారు, ఒక నెల 2 నెలలు పక్కన పెట్టేస్తారనమాట. అది మళ్ళీ కుట్టడానికి వెళ్తే అవన్నీ ముడతలు పడిపోయి కుట్టడానికి ఇంట్రెస్ట్ ఉండదు. కటింగ్ అయిపోయిందా నెక్స్ట్ డేనా మరునాడో మొత్తానికి కుట్టేసేయాలన్నమాట. అది అలాగే పెట్టేసేయకూడదు. ఎందుకంటే అది మొత్తం ముడతలు వచ్చేసి పాడైపోతుంది, కుట్టడానికి ఇంట్రెస్ట్ రాదు. కాబట్టి అందుకని చెప్పేసి ఎప్పుడు కట్ చేసింది అప్పుడు కుట్టేస్తే ఈజీగా అయిపోతుంది అనమాట. కుట్టాలనుకున్నప్పుడే కట్ చేయండి. ముందు కట్ చేసుకొని కుట్టలేకపోతున్నాము, అక్కడ పక్కన పెట్టేస్తున్నాం అన్నప్పుడు మీరు కట్ చేసిన వెంబడే కుట్టాలనుకున్నప్పుడే కట్ చేసి మిషన్ మీద కూర్చుంటే అయిపోతుంది. కొంతమంది కొంచెం స్పీడ్గా కుట్టగలుగుతారు, కొంచెం మంది లేట్గా కుట్టగలుగుతారు. కాబట్టి ఈజీగా ఎలా కుట్టాలి, తొందరగా ఎలా అయిపోతుంది బ్లౌజ్ అనేది నేర్చుకొని స్పీడ్గా కుట్టడానికి నేర్చుకుంటే తొందరగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది అనమాట. నాకు తెలిసి కటింగే కొంచెం కష్టం, కానీ స్టిచ్చింగ్ స్పీడ్గానే అయిపోతుందండి. పెద్ద కష్టమేమి కాదు. కటింగ్ కంటే కొంచెం స్టిచ్చింగ్ టైం పట్టొచ్చు, కానీ కటింగ్ కంటే కూడా స్టిచ్చింగ్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు చాలామంది. ఇప్పుడు కుట్టడానికి వచ్చే వాళ్ళు కూడా అంతే, కటింగ్ చేయడం సరిగ్గా రాక, లేదా ఇంట్రెస్ట్ లేక, అలా కట్ చేసిస్తే కుట్టిద్దాంలే అన్నట్టుగా వస్తూ ఉంటారనమాట కొంతమంది కుట్టడానికి. అలాగే మీరు కట్ చేసిన వెంబడే కుట్టేస్తే ఆ పని అయిపోయినట్టే కదా. ఇంకా పక్కన పెట్టేస్తే అది పక్కనే ఉంటుంది కట్ చేసిన తర్వాత. కాబట్టి మీరు అసలే కుట్టకుండా ఉండడం కంటే కూడా రోజు 1, 2 లేదా ఒక 3 అలా మీరు ఎన్ని కుట్టగలుగుతారు, మీ టైం మేనేజ్మెంట్ చూసుకొని కుడుతూ ఉంటే రోజు రోజుకి కొంచెంగా ఎక్కువగా చేయగలుగుతారు. అంతేకాని అసలే కుట్టకుండా కూర్చుంటే ఉన్న వరకు కూడా పోతుందన్నమాట. అలాగే జరుగుతుంది. నాకు ఈ మధ్య కాలంలో ఒక కస్టమర్ది అలాగే జరిగిందనమాట. ఇంకా నేను ఎప్పటికీ టైంకు ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా, రేపు ఫంక్షన్ ఉంది, ఎల్లుండి ఫంక్షన్ ఉంది, రెడీ చేసి ఇవ్వండి అంటే అప్పటికప్పుడు రెడీ చేసి ఇచ్చేదాన్ని. ఈసారి మాత్రం నేను వేరేళ్ళ మీద ఆధారపడడం వల్ల తనకి నేను ఇవ్వలేకపోయాను అనమాట. నాకు వేరే పనుండి, అవి శారీ కుచ్చులు అనమాట. ఇంకా టైంకి అందలేవు. చాలా డిసప్పాయింట్ అయిపోయారనమాట కస్టమర్స్. పెళ్ళి ఉంది, ఇంకా నేను చూసుకోలేదు,
వేసుంటారులే, నేను పంపించాను శారీ కుచ్చులకు, నేనైతే వేయను, వాళ్ళు వేయలేదు, నేను చూసుకోలేదు, వేశారా అని నేను మళ్ళీ ఫోన్ చేయలేదు, వేశారా అని చెప్పేసి కస్టమర్ రాగానే ఫోన్ చేస్తే వేయలేదని చెప్పారు. చూడండి ఎలా ఉంటుందో, ఎప్పుడు వచ్చే వాళ్ళకు మనం పని చేసి ఇవ్వకపోతే ఎలా ఉంటుందో నాకు అదే జరిగిందనమాట. కాబట్టి ఎవరైనా సరే స్టిచ్చింగ్ బయట వాళ్ళవి తీసుకున్నామంటే మాత్రం ఎప్పుడు ఇస్తున్నాము, పని అయ్యిందా లేదా అని చూసుకోవడం బెటర్ అనమాట. కనీసం పీకో ఫాల్స్ కూడా చేయలేదండి ఆ చీరలకి. ఆ రోజైతే అలా అయిపోయింది. ఎందుకంటే నేను కూడా వాళ్ళకి కుచ్చులకు పంపించాను కానీ చూసుకోలేదనమాట. వాళ్ళు వేస్తారులే అని నేను అనుకున్నాను. ఇంకా వాళ్ళు కుచ్చులు వేయలేదు, నేను కూడా వేశారా అని మళ్ళీ ఫోన్ చేయలేదు. కనీసం వేయకపోతే చీర ఫాల్స్ అయినా వేసిద్దామని చెప్పి తీసుకునేదాన్ని. అవి కూడా వేసేయలేదనమాట. ఆ కస్టమర్ అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయింది. చాలా సంవత్సరాల నుంచి వస్తుందనమాట. ఇంకా పెళ్ళి కదా, ఎవరైనా అలాగే ఉంటుంది. ఇంకా రేపు మార్నింగ్ పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఫాల్స్ లేకుండా చీరలు ఇస్తే ఎలా ఉంటుంది చూడండి. కనీసం నేను ఆ రోజు షాప్లో ఉన్నా కూడా కొంచెం సేపు ఆపి ఫాల్స్ వేసి ఇచ్చేదాన్ని కింద పైన మిషన్ మీద. నేను టైంకి అక్కడ లేను. ఇంకా అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని చూసుకోవాలన్నమాట. ఎవరికి ఏమి ఇవ్వాలి అని చెప్పేసి చెక్ చేసుకొని చూసుకొని ఇస్తూ ఉండాలి. మనం కొంచెం నిర్లక్ష్యంగా ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మళ్ళీ రావడానికి ఇంట్రెస్ట్ చూపించరనమాట వాళ్ళు. వీళ్ళు టైంకి అందివ్వర్లే, వీళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎందుకు అన్నట్టుగా జరుగుతుంది. ముఖ్యంగా ఫంక్షన్స్ టైంలో మాత్రం అస్సలు డీలా చేయొద్దండి. కొంతమంది ఎంత నిర్లక్ష్యంగా ఉంటారంటే ఏమవుతుందిలే మరేం చేస్తాం, టైం వీలు కాలేదని చెప్పేద్దాం అనుకుంటారు. కానీ అవతలి వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారనమాట. ఒక పని చేస్తున్నామంటే మనం చేయగలిగితేనే తీసుకోవాలి, లేదంటే తీసుకోకూడదు కదా. లేదంటే నాకు కాదని చెప్పేసేయాలి. అంతేకాని తీసుకొని టైంకి చేసి ఇవ్వకుండా ఉన్నామనుకోండి, వాళ్ళు మన దగ్గరికి రాకపోగా ఇంకొక 10 మందికి చెప్తారనమాట. వీళ్ళు టైంకి ఇవ్వరు, వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఏదైనా వర్క్ మీద చేస్తున్నామంటే దాని మీద పూర్తి ఇంట్రెస్ట్‌తోని చేయడానికి ఇంట్రెస్ట్ చూపియాలి. అంతేగాని తీసుకొని పక్కన పెట్టేసి వాళ్ళొచ్చిన తర్వాత కుడతానంటే కుదరదు. అలాగే జరుగుతుంది నాకు కూడా ఈ మధ్య కాలంలో. కానీ అలా జరగకుండా చూసుకోవాలనమాట. ఇప్పుడు అన్‌సీజన్ కాబట్టి ఇవన్నీ క్లియర్ చేసుకొని సీజన్‌కి మళ్ళీ సిద్ధంగా ఉంటే మాత్రం పననేది తొందరగా చేసుకోవచ్చు. ఎక్కువ వర్క్ అనేది చేసుకోవచ్చనమాట. కానీ కొంచెం ఈ ఎండల వల్లో దేనివల్లో కానీ ముందట్లాగా కుట్టలేకపోతున్నాననేది మాత్రం అర్థమవుతుంది. ఈ గ్యాప్ ఇవ్వడం వల్ల. రోజు కంటిన్యూగా స్టిచ్ చేస్తే స్టిచ్ చేయగలుగుతాము. గ్యాప్ ఇచ్చామనుకోండి గ్యాప్ వస్తూనే ఉంటుంది. అలా జరగకుండా చూడాలంటే ఫస్ట్ ఈ పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేయాలి. ఎవరైనా సరే తీసుకున్నామంటే కనీసం ఒక వారం లోపలైనా స్టిచ్ చేసి ఇవ్వడానికి ప్రయత్నించండి. పక్కన పెట్టేయకండి. ఇంకా బట్టలు తీసుకొని ఎక్కడో మూలన పెట్టేసి కూర్చుంటాం కనిపించకుండా. అవి రోజు మనం కవర్స్ తీసి చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఎక్కడివి ఎవరు పెట్టాము, ఎప్పుడు ఎవరికి టైంకి ఇవ్వాలి. లేదంటే ఒక 2 సెల్ఫ్‌లు పెట్టేసుకోవాలి. కుట్టిన ఒక సైడు, కుట్టాల్సిన ఒక సైడ్ అన్నట్టుగా. ఏవి ముందు కుట్టాలి, ఏవి తర్వాత కుట్టాలి. బుక్‌లో రాసుకుంటాం కదా! కనీసం ఆ రాసిన బుక్ అయినా సరే తెరిచి చూస్తూ ఉండాలన్నమాట. చూస్తూ ఉంటే ఆ టైమ్స్, ఆ డేట్స్ చూసైనా అరే మనం కుట్టాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. అలా చేసుకుంటూ వెళ్తేనే వర్క్ అనేది తొందరగా అవుతుంది. ఒక షాప్ రన్ చేయాలంటే మాత్రం వర్క్ చాలా ఉంటుంది కాబట్టి యాక్టివ్‌గానే ఉండాలనమాట. ఇంకా నాకు చేతనవ్వట్లేదు, నాకు జ్వరం వచ్చింది, నేను ఊరు వెళ్తున్నాను, అవన్నీ ఒకరిద్దరు కస్టమర్సు మనల్ని అర్థం చేసుకోవచ్చు. కానీ మన దగ్గరకొచ్చే వాళ్ళందరూ అర్థం చేసుకోరు. అది దృష్టిలో పెట్టుకొని వర్క్ చేయాలనమాట. అలా చేస్తేనే మనకు వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు వర్క్ చేసుకుంటూ ఉండొచ్చనమాట. ఇప్పుడు నేను ఇంకా ఈ పెండింగ్ బట్టలన్నీ కంప్లీట్ చేసేస్తే స్కూల్ తెరిచేసరికి కనీసం ఒక 70% అయితే స్టిచ్చింగ్ అయిపోవాలని డిసైడ్ అయ్యాననమాట. ఎందుకంటే మళ్ళీ నాకు స్కూల్ యూనిఫార్మ్స్ వస్తాయన్నమాట స్టిచ్చింగ్‌కి. అందుకని చెప్పేసి చూడండి ఇంకా మొత్తానికైతే చాలా రోజుల తర్వాత ఒక కస్టమర్‌కి కుట్టాను. మళ్ళీ గ్యాప్ ఇచ్చాను 2 రోజులు. మళ్ళీ ఈరోజు ఇది నిన్నటి వీడియో. ఒక 3 బ్లౌజులు మాత్రమే స్టిచ్ చేశాననమాట. ఎందుకంటే గ్యాప్ ఇచ్చి కుట్టడానికి కూర్చుంటే సరిగ్గా కుట్టలేమనమాట. ముందట్లాగా 4, 5, 6, 7 కుట్టడం జరగదు. ఈ రోజుకైతే ఒక 3 కట్ చేసి 3 స్టిచ్చింగ్ కంప్లీట్ చేసేసాను. చూడండి మీరైతే ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. తీసుకొని ఎప్పటికప్పుడు కుట్టియడానికే ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.